ఒక కఠినమైనటువంటి సత్యం మనం అంగీకరించాలి. మనము దేవుని ఆశీర్వాదాలను కోరుకుంటాం. కానీ ఇవ్వడములో వెనుకడుగు వేస్తాం. మనము దేవుని యొక్క కృపను అనుభవించాలనుకుంటాం. కానీ ఇతరుల యొక్క బాధను పంచుకోవడానికి సిద్ధంగా ఉండం. అందుకే చాలాసార్లు మన హృదయాలు కఠినమవుతాయి. దాతృత్వం తగ్గిపోతుంది. దయ ఎండిపోతుంది. ఇవ్వలేని హృదయం చివరికి ప్రేమను కూడా కోల్పోతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక ఆత్మీయమైన సూత్రాన్ని మనకు అందిస్తారు. కొద్దిగా విత్తువాడు కొద్దిగా కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయును అని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. దాతృత్వం అనేది కేవలము ఆర్థికమైన సహాయం కాదు మిత్రమా, అది మన హృదయం యొక్క మార్పు. పౌలు వాడినటువంటి ఈ పదం విత్తుట అనేటువంటి భావం మనం జీవితం ఒక విత్తనములా ఇతరుల యొక్క హృదయములో పడాలని సూచిస్తుంది. మనము ఇచ్చే ప్రతి సహాయం, ప్రతి సమయం, ప్రతి ప్రేమ దేవుని యొక్క రాజ్యములో ఒక విత్తనమై అది మహాగొప్ప ఫటవృక్షములో మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హెబ్రూ సంప్రదాయములో ఇట్టి పవిత్రమైనటువంటి సమర్పణను తెరుమాహ్ అని అంటారు. తెరుమాహ్ అనగా ఇది సాధారణమైనటువంటి బహుమతి కాదు. దేవునికి అంకితమైనటువంటి పవిత్ర సమర్పణను తెరుమా అని అంటారు హీబ్రూలో. అంటే మనం ఇచ్చేది కేవలము మన చేతి నుండి కాదు, దేవుని యొక్క హృదయం నుండి వస్తుందన్నది దీని యొక్క భావం. మరొక గొప్ప హీబ్రూ పదము జెడక్కా అనేది. ఇది దాతృత్వమైనటువంటి మాత్రమే కాదు, ధర్మంతో కూడినటువంటి కరుణ. అవసరములో ఉన్న వారికి ఇవ్వడం, దేవుని నీతిని జీవింప చేయడం అనేది దీని యొక్క భావం. అందుకే పౌలు గారు చెప్పినటువంటి మాట చాలా గొప్పది. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఇవ్వాలి, బలవంతంగా కాదు. ఎందుకంటే దేవుడు సంతోషంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. బాధతో కూడినటువంటి ఆత్మ పరిశీలనలో కొన్నిసార్లు మనం ఇవ్వలేకపోవడానికి కారణము లోపము కాదు, హృదయం యొక్క భయం. ఇచ్చితే నాకు తగ్గిపోతుందేమో అన్నటువంటి భయం. కానీ సిలువ మనకు చెప్పేటువంటి సత్యము వేరు. క్రీస్తు ఇచ్చినప్పుడు ఆయన కొన్నటువంటి ప్రేమ తగ్గిపోలేదు, ప్రపంచం రక్షింపబడినది. అందుకే ఈరోజు మనం మన హృదయాన్ని ప్రశ్నించాలి. నా జీవితం నుండి తెరుమా మరి పవిత్రమైనటువంటి పరిచర్యకు ఇచ్చేలాగా ఉందా? నా చేతులు జెడెక్ లేదా దయతో తెరుచుకొని ఉన్నాయా? ఎందుకంటే ఇవ్వనటువంటి హృదయం చివరికి శూన్యమవుతుంది. ఇచ్చే హృదయం దేవుని కృపతో నిండిపోతుంది. అందుకే మనం ఇలా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా హృదయాన్ని దాతృత్వంతో నింపుము, నా చేతులను తెరుమా సమర్పణగా మారనీయము, నా జీవితము జెడెక్ కరుణను ప్రతిబింబించినట్లు కృప చేయము. ఆమేన్. గాడ్ బ్లెస్.